ఈ వీడియోలో ఏపీఎస్సి డిపార్ట్మెంట్ టెస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ psc.ap.gov.in. So now this is the website to apply online application. సో డౌన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. క్లిక్ ఆన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో డిపార్ట్మెంటల్ టెస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, go to the new registration. Fill all these details, personal details, office details. So employee ID means HRMS ID. So remaining fields అన్ని ఫిల్ చేసిన తర్వాత ఆఫీస్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ అంటే మీ డిపార్ట్మెంట్, పోస్ట్ హెల్డ్. సో సపోజ్ సచివాలయ ఎంప్లాయీస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ పోస్ట్ హెల్డ్ అంటే కరెంట్ డెసిగ్నేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వర్కింగ్ ఆఫీస్ నేమ్ మీన్స్ యువర్ సచివాలయం నేమ్. ఇన్ కేస్ సచివాలయం ఎంప్లాయీస్ అయితే సచివాలయం నేమ్. అండ్ హియర్ సచివాలయం అడ్రస్. ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. సో నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో ఫోటోగ్రాఫ్ సైజు 50 KB లెస్ దాన్ ఉండాలి. అలాగే సిగ్నేచర్ 30 KB లెస్ దాన్ ఉండాలి. సో హౌ టు రెడ్యూస్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సైజ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫోటోగ్రాఫ్ అయితే చూస్ చేసుకున్నామో ఆ ఇమేజ్ నేమ్ మనకి ఇక్కడ వస్తుంది. సో పక్కన రిమూవ్ బటన్ వస్తుంది. అలాగే సిగ్నేచర్కి కూడా సో సిగ్నేచర్ ఇమేజ్ నేమ్ అండ్ రిమూవ్ బటన్. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ఇమేజ్ నేమ్ అండ్ పక్కన రిమూవ్ బటన్ వస్తుంది. సో నెక్స్ట్, హ్యావ్ బీన్ డిపార్ట్ ఎలియర్? నో. సో రీడ్ ఆల్ దీస్ and tick on I accept the above declaration. So now click on the preview. So once verify all the details, after that click on submit. Submit చేసిన తర్వాత ఈ OTPR ID వస్తుంది. సో ఇప్పుడు OTPR రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు OTPRకి పాస్వర్డ్ జనరేట్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ గో టు ద లాగిన్. సో హియర్ ఎంటర్ OTPR ID, enter your mobile number, next click on go. So enter a new password. Okay, ఇలా ఎంటర్ చేసిన తర్వాత OTPR ఐడికి పాస్వర్డ్ మనం జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యూజర్ ఐడి మీన్స్ OTPR ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి యూజింగ్ ఎగ్జిస్టింగ్ యూజర్. సో ఎగ్జిస్టింగ్ యూజర్ క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ ఐడి మీన్స్ OTPR ఐడి పాస్వర్డ్ ఇస్తే మనం లాగిన్ అవుతాం. సో ఇప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్తో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనం మన లాగిన్లో ఉన్నాం. ఇప్పుడు మన లాగిన్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఇప్పుడు వరకు మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నౌ గో టు ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకే, డిపార్ట్మెంట్ టెస్ట్ May 2020. సో హియర్ క్లిక్ ఆన్ అప్లై. Read all these instructions. Tick on declaration. సో డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో వన్స్ యూ వెరిఫై ఆల్ ద పర్సనల్ డీటెయిల్స్, ఇన్ కేస్ పర్సనల్ డీటెయిల్స్లో ఏవైనా మిస్టేక్ పడినా మోడిఫై చేయాలనుకున్నా సో యూ కెన్ గో టు ద మోడిఫై OTPR. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత
నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే అయితే కంటిన్యూ. సో నెక్స్ట్ మనకి డిపార్ట్మెంటల్ డీటెయిల్స్. సో క్లిక్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. టెస్ట్ నేమ్. సో మీకు ఏ టెస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టెస్ట్ నేమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్స్ ఆఫీసర్స్. నార్మల్గా సచివాలయ ఎంప్లాయీస్కి 8, 10 పేపర్ కోడ్స్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ 1 సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. సో ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ఎనీ డివిజనల్ టెస్ట్ పేపర్స్? నో. క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్? నో. సో ఇప్పుడు నెక్స్ట్ పేపర్ కూడా మనం యాడ్ చేయాలి. అందుకు క్లిక్ ఆన్ యాడ్ బటన్. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేసుకోవాలి. అగైన్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ చేసిన తర్వాత మనకి 2 పేపర్స్ అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1, పార్ట్ 2 ఇలా మీరు ఎన్ని ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేస్తే అన్ని ఎగ్జామ్స్ మనం ఇక్కడే యాడ్ బటన్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో నౌ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 500, ఎగ్జామినేషన్ fee for 2 papers 1000, total final amount is 1500. So now click on the declaration. So go to the submit. So after that you need to pay this amount 1500 to the online. In case online application సబ్మిషన్లో ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నప్పుడు ఏమైనా డీటెయిల్స్ మనకి మిస్టేక్గా ఉంటే మోడిఫై చేయాలనుకుంటే దెన్ గో టు ద మోడిఫై ఓటీపీఆర్ ఐడి. సో మోడిఫై అండ్ గో టు ద మోడిఫై రిజిస్ట్రేషన్. సో ఫర్ ద modify OTPR also we need to enter the login credentials. Now go to the modify registration. సో మోడిఫై రిజిస్ట్రేషన్లో ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ కానీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కానీ ఏమైనా మోడిఫై చేయాలంటే మోడిఫై చేయొచ్చు. ఫోటో సిగ్నేచర్ కూడా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసి లాస్ట్లో మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఆల్ ది డీటెయిల్స్ సేవ్ అవుతాయి.